హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి ఏపీఎస్ సర్టిఫికేట్ అనమాట. అసలు ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంది, ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ ఎవరు సబ్మిట్ చేయాలి, ఎవరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ని ఎక్కడ అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో ఫుల్గా చూసారంటే మీరు A to Z ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏపీఎస్ సర్టిఫికేట్ విల్ బి ప్రొవైడెడ్. సో దట్ మీకు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ద వీడియో టిల్ ద వెరీ ఎండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ని ఎవరెవరు ప్రొవైడ్ చేయాలి? బేసిక్గా ఏషియన్ కంట్రీస్ నుంచి, అంటే ఇండియా కానివ్వండి, మంగోలియా, చైనా, వియత్నాం, ఈ 4 కంట్రీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఏపీఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అప్లికేషన్ ప్రాసెస్కి అండ్ వీసా ప్రాసెస్కి. అండ్ అట్లాగే మీరు కానీ ఇక్కడ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ చదవాలనుకుంటే మ్యాండేటరీగా ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ద థర్డ్ కేటగిరీ వచ్చేసేసి ఈవెన్ బిఫోర్ బ్యాచులర్స్ మనకి ప్రిపరేటరీ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. వాటిని స్టూడెంట్ అండ్ కొలీగ్ అని కాల్ చేస్తారు. సో ఈ కోర్సెస్కి మీరు రావాలనుకుంటున్నా కానీ మీరు ఏపీఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయాల్సి. అండ్ అట్లాగే దెర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ అనమాట. ఎవరు ఏపీఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదని అంటే, ఇక్కడ డైరెక్ట్గా పిహెచ్డి చేయాలనుకుని వచ్చే వాళ్ళకి ఏపీఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ అట్లాగే మీకు ఆల్రెడీ జర్మనీ నుంచి స్కాలర్షిప్ లేదా యూరోప్ నుంచి స్కాలర్షిప్ కనుకుంటే మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, డాట్ స్కాలర్షిప్ జర్మనీ నుంచి కానివ్వండి, అట్లాగే ఎరాస్మస్ స్కాలర్షిప్ యూరోపియన్ కమిషన్ నుంచి కానివ్వండి ఉంటే మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్లో కానివ్వండి, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో కానివ్వండి, లేదంటే ఇన్స్టిట్యూషన్స్లో చదివినట్లయితే, గ్రాడ్యుయేట్ అయినట్లయితే మీరు కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. లెట్ us స్టార్ట్ విత్ ద సింపుల్ బేసిక్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏపీఎస్ సర్టిఫికేట్? సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి 12th, బ్యాచులర్స్, మాస్టర్స్, ఈ స్టడీ సర్టిఫికేట్స్ అథెంటికా ఫేకా అనేది ప్రూవ్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడమే సింపుల్ మోటో ఆఫ్ ది ఏపీఎస్ సర్టిఫికేట్. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ ద వీడియో, ఏపీఎస్ సర్టిఫికేట్లో ఏపీఎస్ అనే అబ్రివియేషన్కి ఫుల్ ఫామ్ జర్మన్లో కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి, so that I'll come to know your German level. Now let us talk about the importance of this APS certificate. ఖచ్చితంగా ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది మీ యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ని చాలా సింప్లిఫై అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ వీసా ప్రాసెస్కి ఇది ఒక మ్యాండేటరీ డాక్యుమెంట్ అనమాట. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ మీకు కావాలి వీసా కనుక మీరు అప్లై చేయాలి అని. మనం ఏపీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసిన వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫో ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ ర్యాంక్ అనమాట. మనం చదువుకున్న బ్యాచులర్స్, మాస్టర్స్, దానికి ముందు ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ ర్యాంక్ ఏంది అనేది చెక్ చేయడము. ఇది చెక్ చేయాలంటే మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ అనాబిన్ వెబ్సైట్ అనమాట. ఇది జర్మన్ ఎంబసీ నుంచి ప్రొవైడ్ చేయబడిన వెబ్సైట్. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ యూనివర్సిటీకి ఒక ర్యాంకింగ్ ఉంటుంది. H+ అని, H+- అని, H- అనేసి. సో కొంచెం డిస్టింక్షన్ మీనింగ్ ఉందన్నమాట వీటికి. H+ అంటే ఫుల్లీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ బై ది యూజీసీ ఆఫ్ ఇండియా, Undergrants Commission of India, and that is what recognized by the German University as well. లేదు మీది కనుక H+- కానీ లేదంటే H- కానీ ఉందంటే మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం కుదరదు. ఇది ఏపీఎస్ సర్టిఫికేట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసిన ఇన్ఫో అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి చూసేసాం కాబట్టి నౌ లెట్స్ గో ఇన్ టు ది ఏపీఎస్ వెబ్సైట్ అండ్ అప్లై ఫర్ ది ఏపీఎస్ సర్టిఫికేట్ ఇన్ లైవ్. హలో గైస్, సో ఇప్పుడు ನಾವು ఏపీఎస్ వెబ్సైట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. సో ప్రాపర్ అడ్రస్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, బట్ కానీ ఇక్కడ చూడండి, చెక్ చేయండి, అడ్రస్ బార్లో ఉన్నట్టు APS-India.de. దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఏపీఎస్ ఇండియా అనమాట. సో మీరు ఈ వెబ్సైట్కి రాగానే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి అనమాట మనకి. సో హోమ్ ట్యాబ్ నుంచి లాగిన్ ట్యాబ్ వరకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. సో మనకి మెయిన్ కన్సర్న్ ఏంటంటే న్యూస్ ట్యాబ్ అనమాట. ఇక్కడికి వెళ్ళేసి మీరు చెక్ చేశారంటే ఏపీఎస్ గురించి ఏ అప్డేట్ ఉన్నా కానీ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రిక్వైర్మెంట్స్ ట్యాబ్లో ఎలిజిబిలిటీ క్విజ్ అనేది ఇంకొకటి సబ్ ట్యాబ్ ఉంది. అండ్ టేక్ ఏ క్విజ్లోకి వెళ్తే మీరు బేసిక్గా మీ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బ్యాచులర్స్ చేస్తున్నారు, మీరు మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎలిజిబులా కాదా జర్మనీకి అప్లై చేసుకోవడానికి, ఇట్లాగే ఎలాంటి అడ్మిషన్ వస్తుంది మీకు అనే చిన్న సింపుల్ ఇన్ఫర్మేటివ్ చెక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. చెక్ చేసుకోవచ్చు మీరు ఏ మాస్టర్స్ ప్రోగ్రామ్కైనా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు ఇక్కడ. సో అలాగే మీ సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి, దాన్ని ఒకసారి మ్యాచ్ చేసుకొని ఇక్కడ చిన్న చెక్ చేసుకొని మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ పోతే చెక్ లిస్ట్ అనేది ఇంకో సబ్ ట్యాబ్. ఇక్కడ మీరు ఏ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి ఒకవేళ మీరు ఐపీఎస్కి అప్లై చేయాలనుకుంటే, అండ్ దెన్ మీ ఇండివిజువల్ సిచ్యువేషన్ బేస్ అయ్యి ఎలాంటి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ 12 అయిపోయింది,
మీరు ఇప్పుడు బ్యాచిలర్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు, లేదా స్టూడెంట్ కొలీగ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారనుకోండి. ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు చెప్తారు ఏమేం సర్టిఫికేట్‌లు మీరు ప్రొవైడ్ చేయాలి వెరిఫికేషన్ కోసం అనేసి. లేదా జేఈఈ అడ్వాన్స్డ్ ఉంది +12 తర్వాత. సో, అట్లా ప్రాసెస్‌లు ఉన్నాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసేసి ఎఫ్ఏక్యూస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు మీరు ఏ డౌట్స్ అయితే ఫ్రీక్వెంట్‌గా అడుగుతూ ఉంటారో, వాళ్ళకి మెయిల్ చేసి గానియండి, లేకపోతే ఎట్లాగైనా కాల్ చేసి గానియండి, సమ్‌హౌ ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇక్కడ క్వెషన్స్ రూపంలో ఫార్మ్ చేసి ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్ వన్స్. అండ్ ఫైనల్‌గా పోతే అప్లికేషన్ అనమాట. సో, నౌ లెట్ అస్ స్టార్ట్ విత్ ది అప్లికేషన్ ఇట్‌సెల్ఫ్. సో, దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ అకౌంట్. సో, ఫస్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఇవ్వమాకండి. అండ్ అట్లాగే గ్యాప్స్ ఇవ్వమాకండి. 2 వర్డ్స్ ఇచ్చేసి అలాగా. సో, సింపుల్ నేమ్ మీకు గుర్తుండేటట్టు అండ్ అట్లాగే కంటిన్యూస్‌గా ఉండేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్‌గా ఏపీఎస్ ఫర్ రాహుల్ అనేది ఇచ్చేస్తున్నాను. అండ్ అట్లాగే పాస్వర్డ్ కూడా కొంచెం లెంత్ క్యారెక్టర్స్ ఇన్ని ఉండాలి అనేసేసి కొన్ని చెక్స్ ఉంటాయి. బేసిక్‌గా మీరు సింపుల్‌గా ఏదో ఒకటి ఇచ్చేసి నెక్స్ట్‌కి వెళ్ళిపోదామంటే తీసుకోదు. ఈ చెక్స్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా పాస్వర్డ్ ఇవ్వండి. నేను ఒక ప్రాపర్ పాస్వర్డ్ ఇయన్నీ మ్యాచ్ సెలెక్ట్ చేసుకొని ఐ విల్ జాయిన్ యూ ఇన్ ఎ మినిట్. సో గైస్ నేనైతే ఒక ప్రాపర్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను క్రైటీరియాకి మ్యాచ్ అయ్యేటట్టు. నౌ లెట్స్ గో హెడ్ టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట. సో సెకండ్ స్టెప్‌లో మీరు ఏం చేయాలంటే బేసిక్‌గా మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మీ ఫోటో దగ్గర నుంచి ఆల్ ద డీటెయిల్స్ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, డెంటిటీ డీటెయిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. అట్లాగే మీ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇదంతా సింపుల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. లెట్ మీ ఫిల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ విల్ జాయిన్ యూ ఇన్ ఎ మినిట్ అగైన్. సో గైస్ ఇప్పుడు నేనైతే ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా ఈ పేజ్‌కి ఫిల్ చేసేసాను. సో మెయిన్ థింగ్ ఏందంటే ఇక్కడ మీ ఇమేజ్ 30 కేబీ కన్నా లెస్ ఉండాలి. సో మీరు ఆన్‌లైన్ కంప్రెషన్ టూల్స్ ఉంటాయి యూజ్ చేసుకోండి. క్వాలిటీ ఏమి ఇష్యూ కాదు. మెయిన్ ఏందంటే సైజ్ 30 కేబీ కన్నా లెస్ ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఈమెయిల్. కరెక్ట్‌గా ఈమెయిల్ 2 సార్లు, 3 సార్లైనా చెక్ చేసుకొని ప్రొవైడ్ చేయండి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ వాళ్ళు మీరు మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతారు. సో దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు క్లియర్‌గా. ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మిమ్మల్ని. ఐపీఎస్ దగ్గర నుంచి ఏదైనా డౌట్స్ ఉన్నా కానియండి, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇన్ కేస్ కొంచెం క్లారిఫికేషన్ కోసం ఇంటర్వ్యూకి పిలవాలన్నా కానియండి, మీకు ఏదైనా సర్టిఫికేట్స్ మిస్ అని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కానియండి, దేనికైనా ఇది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ ఇట్ ఈస్ ఆల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ పోతే మీ పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంటాక్ట్ నెంబరు. వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏదన్నా సంథింగ్ గోస్ రాంగ్ అన్నప్పుడు, మీదన్నా సర్టిఫికేట్ ఇది మిస్ అయింది, ఇది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి కావాలన్నప్పుడు మిమ్మల్ని మేబీ మొబైల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవుతారు. అది ఇక్కడ ప్రొవైడ్ చేయండి జాగ్రత్తగా. అండ్ అట్ ద సేమ్ టైమ్ కన్ఫర్మ్‌గా ఆల్టర్‌నేటివ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇన్ కేస్ మీదొకటి ఇచ్చేసి మీ పేరెంట్స్‌ది ఇవ్వడం కానియండి, అలాగా 2 డిఫరెంట్ సిమ్స్ ఉంటే అట్లా కానివ్వండి. సో జాగ్రత్తగా ఈ 2 మొబైల్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయండి. అదర్ దాన్ దట్ అడ్రస్ అనేది సింపుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీ అడ్రస్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయండి. అండ్ దట్స్ ఇట్. స్టెప్ 2 అయిపోయినట్లే. నౌ లెట్స్ గో టు ద స్టెప్ 3. సో స్టెప్ 3లో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ మీ 10th డీటెయిల్స్, 12th డీటెయిల్స్ అండ్ అట్లాగే మీరు గనక డిప్లొమా ఉన్నా గానీ వాటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. లెట్ మీ టేక్ ఎ మినిట్ అండ్ ఫిల్ దిస్ పేజ్ విత్ సమ్ డమ్మీ ఇన్ఫర్మేషన్. సో గైస్ కొంచెం డమ్మీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. స్టెప్ 4కెళ్ళే ముందు ఈ స్టెప్ గురించి ఒకసారి మాట్లాడదాము. సో మీ 10th ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ 10th సెంటర్ నెంబర్ అనేది మ్యాండేటరీ అని కాదు చెప్తున్నారు వాళ్ళు. సో అంత ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేసిన అవసరం లేదు. ఉంటే ప్రొవైడ్ చేయండి. దట్ డజంట్ మ్యాటర్ అనమాట. అండ్ అట్లాగే క్లాస్ వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు అండ్ పర్సంటేజ్ ఎంత. అండ్ జేఈఈ గనక రాసుంటే మీరు జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ గనక స్కోర్ మీ దగ్గర ఉంటే అది కూడా ప్రొవైడ్ చేయండి. చూడండి ఇవన్నీ మ్యాండేటరీ స్టెప్స్ ఏం కాదు. యాస్ట్రిక్స్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ స్టెప్స్. బట్ కానీ మీరు మోస్ట్లీ బ్యాచిలర్స్‌కి, మాస్టర్స్‌కి రావాలనుకుంటే ఆల్రెడీ +2 కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి నీట్‌గా. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ డిప్లొమా గురించి మాట్లాడదాము. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ చేయడానికి ఇక్కడ వస్తున్నట్లయితే దానికన్నా ముందు మీరు +2 చేసి అండ్ డిప్లొమా గనక చేసుంటే మీ డిప్లొమా డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ మోస్ట్లీ ఏందంటే మీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మీది గనక అటానమస్ ఇన్‌స్టిట్యూట్ అనుకోండి, అటానమస్ కాలేజ్ అనుకోండి, సేమ్ ఇక్కడే ప్రొవైడ్ చేయండి మీ ఇన్‌స్టిట్యూట్ నేము. లేదనంటే వదిలేసేయండి పెద్ద మ్యాటర్ కాదు. బట్ కానీ మీరు గనక అఫిలియేటెడ్ టు సంబడీ అనుకోండి, మీరేమో ఏబీసీ కాలేజ్‌లో చదువుకున్నారు. కానీ మీరు అఫిలియేటెడ్ టు ఎక్స్‌వైజెడ్ కాలేజ్ అనుకోండి. ఆ ఎక్స్‌వైజెడ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఆ నేమ్ అనే డీటెయిల్స్. అండ్ దాని తర్వాత మీ డ్యూరేషను, మీ పర్సంటేజ్ ఎంత, పాసింగ్ ఇయర్ ఎప్పుడు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు గనక ఏమన్నా ఒక వెబ్‌సైట్ అవైలబుల్ ఉండి మీ స్టూడెంట్ ఐడీతో
అండ్ దెన్ స్టూడెంట్ పాస్వర్డ్‌తో అండ్ అక్కడ మీ స్టూడెంట్ డీటెయిల్స్ గనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రాన్స్‌క్రిప్ట్స్, మీ స్కోర్ ఎంతుంది, ఇలాంటి డీటెయిల్స్ అవైలబుల్ గనుకుంటే వీళ్ళు ఈజీగా చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అందుకని మిమ్మల్ని అడుగుతున్నారు. స్టూడెంట్ లాగిన్ ఐడీ, స్టూడెంట్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి ఉంటే సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ అనమాట వెరిఫై చేయడానికి. లేకపోతే ఏం చేయలేము వదిలేసేయండి. And that's how step 3 is completed. Now let's move on to the step 4. So now comes the most interesting part అనమాట. మోస్ట్లీ మనకి బ్యాచిలర్స్ అయిపోయి మాస్టర్స్ కోసమే వస్తాం ఇండియా నుంచి. సో ఈ ట్యాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెప్ 4లో మన బ్యాచిలర్స్ డీటెయిల్స్ ఒకవేళ మాస్టర్స్ చేస్తుంటే మాస్టర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. సో కొంచెం కేర్ఫుల్గా చూడండి ఈ స్టెప్. సో ఈ స్టెప్లో చాలా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి మన బ్యాచిలర్స్ గురించి. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ దెన్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేస్తానో ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. గివ్ మీ ఎ మినిట్. సో గైస్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేశాను. సో ఫస్ట్ బేసిక్గా మీరు ఆల్రెడీ బ్యాచిలర్స్ అయిపోయిందా, బ్యాచిలర్స్లో చదువుతున్నారు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. సో నా యూనివర్సిటీ వచ్చేసి శాస్త్ర యూనివర్సిటీ. సో మీరు చూస్తున్నారు కదా ఆల్ ద ఫీల్డ్స్ ఫర్ ఫిల్డ్ బై మీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఈ బ్యాచిలర్స్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ పాస్వర్డ్, బ్యాచిలర్ ప్రొఫెసర్ ఈమెయిల్ అనమాట. సో ఈ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవి మీరు ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్స్ని సిజిపిఏ కానివ్వండి లేదంటే మీ యూనివర్సిటీ కానివ్వండి దాన్ని ఈజీగా వెరిఫై చేసే మెథడ్స్ అనమాట. సో ఫస్ట్ బేసిక్గా మీది కనుక స్టూడెంట్ ఐడి స్టిల్ వ్యాలిడ్ కనుకుంటే ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అయిపోయి వర్క్ చేస్తూ ఇప్పుడు కనుక మాస్టర్స్కి రావాలనుకున్నా ఇప్పుడు స్టిల్ మీ యూనివర్సిటీస్లో మీ లాగిన్ డీటెయిల్స్ వ్యాలిడ్ కనుకుంటే మీ పోర్టల్కి అవి ప్రొవైడ్ చేయండి. ఈజీగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. మోస్ట్లీ ఏముంటుంది మీరు ఎంత సిజిపిఏ అవైల్ చేశారు అండ్ ఆ డీటెయిల్స్ ఉండేది, అంతకు మించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ ఫీల్డ్ ఏంటంటే బ్యాచిలర్స్ ప్రొఫెసర్ ఈమెయిల్ అనమాట. సో బేసిక్గా వెరిఫికేషన్కి వాళ్ళు యూజ్ చేసే ఇంకో మెథడ్ ఏంటంటే మీ ప్రొఫెసర్కి మెయిల్ చేసి చెక్ చేస్తారు ఈ స్టూడెంట్ ఏంది, ఈ స్టూడెంట్ డీటెయిల్స్, ఇతను మమ్మల్ని ఏపీఎస్ కోసం అడుగుతున్నాడు, మీరేమన్నా రెఫరెన్స్ ప్రొవైడ్ చేయండి అనేసి. సో తను ప్రొవైడ్ చేసినా కానివ్వండి దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ వ్యాలిడేషన్ అనమాట. సో ఇక్కడ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు సీ. ఈ ఫీల్డ్ మీరు ఏదో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెసర్ మీకు రిఫరెన్స్ ఇస్తానని ఒప్పుకున్నాడు అనుకోండి. సో తన పర్సనల్ ఈమెయిల్ ప్రొవైడ్ చేశాడు అనుకోండి. అది కనుక మీరు ఎంటర్ చేయడానికి ట్రై చేసేదంటే ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఇన్వాలిడ్ ఫార్మాట్ అనమాట. సో బేసిక్గా మీరు ఖచ్చితంగా ప్రాపర్ యూనివర్సిటీ ఈమెయిలే ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఈ ఫీల్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రాపర్ యూనివర్సిటీ ఈమెయిల్స్ అంటే ఇట్లాగా .ac.in కానివ్వండి, .edu కానివ్వండి ఇలాగ ఉంటాయి యూనివర్సిటీ ఈమెయిల్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత కోర్స్ మీరు కనుక మాస్టర్స్ సర్టిఫికేట్ కనుక ఉందంటే అది కూడా ప్రొవైడ్ చేయండి. సేమ్ బ్యాచెస్ లాగే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సింది. అండ్ దాని తర్వాత ఇంకేదైనా డిప్లొమాలు కనుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా సేమే అనమాట. ఒకసారి బ్యాచిలర్స్ ఫిల్ చేస్తే మాస్టర్స్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి సేమే ఉంటుంది. సో ఈ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. అది స్టెప్ 5. ఇక్కడతో మోస్ట్లీ మన స్టెప్స్ అన్నీ అయిపోయినట్లే. సో ఇది ఎవరికి అని అంటే టెస్ట్ ఏఎస్ అనేది టెస్ట్ ఫర్ అవుస్ländischer Studierende అని అంటారు. అంటే ఫారెన్ స్టూడెంట్స్కి కండక్ట్ చేసే టెస్ట్ అనమాట ఇది. ఫారెన్ స్టూడెంట్స్ బేసికల్లీ బిఫోర్ బ్యాచిలర్స్ ఎవరైనా బ్యాచిలర్స్కి రావాలని అనుకుంటున్నారంటే వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేస్తారు. బేసిక్గా ఈ టెస్ట్ మోస్ట్లీ డాడ్ కండక్ట్ చేస్తుంది. మన ఇండియాలో డాడ్ చాలా చోట్ల ఉందన్నమాట. సో వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ బేసిక్గా యాప్టిట్యూడ్ రిలేటెడ్ టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్కి రిలేటెడ్గా సమ్ సిలబస్ ఉంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ సిలబస్. అండ్ దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే మనల్ని కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దెన్ ఐ విల్ ట్రై టు మేక్ అన్ అనదర్ వీడియో అబౌట్ దిస్ యాజ్ వెల్. సో ఇది మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ విల్ లీవ్ ఇట్ అనమాట. ఉంటే కనుక ప్రొవైడ్ చేయండి డీటెయిల్స్ ఏమన్నా దానికి సరిపోయేటట్టు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి లాంగ్వేజ్ డీటెయిల్స్. అండ్ లాంగ్వేజ్ డీటెయిల్స్లో మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీ దగ్గర ఉందా, ఏదైనా కానివ్వండి బేసిక్గా టోఫిల్సా లేకపోతే ఐఎల్టీఎస్ ఈ రెండిట్లో ఏదైనా మీ దగ్గర ఉంది అని అంటే మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్టీఎస్ జనరల్గా రాస్తున్నారు కాబట్టి ప్రొవైడ్ చేసి రిజల్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదంటే టోఫిల్ ఉంటే టోఫిల్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. లాంగ్వేజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అనేది మ్యాండేటరీ స్టెప్ కాదు ఇక్కడ. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఏపీఎస్ వ్యాలిడేషన్. ఎందుకంటే ఎఫ్ఏక్యూస్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, నేను కూడా చెక్ చేశాను. ఇది ఉంటే ప్రొవైడ్ చేయండి, లేకపోతే లేదు. అంతేగాని ఇది మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ రాకుండా అడ్డుపడిద్ది అనే దానికి నో ఛాన్స్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ గుడ్ టు హ్యావ్ థింగ్ అనమాట. సో నాకు టోఫెల్స్ ఉండింది అప్పుడు. సో టోఫెల్స్ వచ్చేసి నాది 7 బ్యాండ్స్ ఉండింది అనుకుంటాను. యా. సో ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగానే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు, పేమెంట్ సెక్షన్కి. సో ఇక్కడ పేమెంట్ సెక్షన్ కంప్లీట్గా. సో ఆల్రెడీ మీరు చూసినట్టయితే సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత
మీకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ పాసిబుల్ ఉందనమాట. పే ఆఫ్‌లైను లేదంటే సీసీఐబీని అంటే ఆన్‌లైన్ పేమెంట్. డైరెక్ట్‌గా ఇప్పుడే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు. ఏదైతే డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయడానికి. అది లేదనుకుంటే ఆఫ్‌లైను. సో, ఇక్కడి దాకా వచ్చేసారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి పేమెంట్ అయిన తర్వాతే మీ ప్రాసెసింగ్ లేదంటే మీ సర్టిఫికేట్స్ పంపించొచ్చు. సో, అందువలన పేమెంట్ ఒకేసారి ఆన్‌లైన్‌లో చేయడానికి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక్కసారి అయిపోతుంది తలకాయ నొప్పి లేకుండా. సో, ముందుకెళ్ళిపోతే ఓకే. సేవ్ ద పాస్‌వర్డ్. ప్లీజ్ సెలెక్ట్ ద పేమెంట్. సో, పే నౌ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి రీడైరెక్టింగ్ టు ద పేమెంట్ పేజ్. లెట్స్ సెలెక్ట్ ద పే నౌ అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ హియర్. మీరు రకరకాలుగా పే చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ కానియండి. అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసేసేయండి. అండ్ బీ కేర్‌ఫుల్ ఇన్ దిస్ స్టెప్ అనమాట. డోంట్ రిఫ్రెష్ అలాగేం చేయమాకండి అంటిల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా. గైస్ ఒకసారి ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాము. మీరు గనక పేమెంట్ పేజ్‌లో ఆన్‌లైన్ పేమెంట్ గనక సెలెక్ట్ చేసుకుంటే చూపించినట్టు మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ పే చేసిన వెంటనే మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోద్ది. సో, వాళ్ళ వెబ్‌సైట్ క్రియేషన్ ఎలాగుందంటే మీ ఆన్‌లైన్ పేమెంట్ వెంటనే కన్ఫర్మేషన్ అవ్వంగానే మీ బ్యాంక్ సర్వర్స్ నుంచి వెంటనే అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. మీరు లాగిన్ అవ్వచ్చు. మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్‌ని ఒక ఫార్మ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకొని సైన్ చేసి పంపియొచ్చు. అదే గాకుండా మీరు ఆఫ్‌లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళకి కన్ఫర్మేషన్ పంపిస్తాము మేము ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అనే విధంగా సెలెక్ట్ చేసుకున్నా. లేకపోయినా ఒకవేళ మీ పేమెంట్ మధ్యలో ప్రాసెసింగ్ అప్పుడు కట్ అయినా, సమ్‌హౌ స్ట్రక్ అయినా లేదంటే ప్రాసెసింగ్ అయినా గానీ వాళ్ళకి కన్ఫర్మేషన్ అవ్వకపోయినా అకౌంట్ వెంటనే యాక్టివేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిస్క్లైమర్ లాగా పేమెంట్ పేజ్‌లో చూపించినట్లు వాళ్ళు మాన్యువల్‌గా ఎవరో ఒకరు ఏపీఎస్ టీమ్ నుంచి చెక్ చేసి వాళ్ళప్పుడు మీకు ఆథరైజేషన్ ఇస్తేనే మీరు లాగిన్ అవ్వగలరు. తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వగలరు. సో, ఇదొకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని అందుకే నేను ముందే చెప్పాను. ఆన్‌లైన్ పేమెంటే ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. ఆన్‌లైన్ పేమెంట్ అయిన తర్వాత ఈజీగా ఉంటుంది ప్రాసెసింగ్ అంతా. సో, కీప్ దట్ ఇన్ మైండ్. సో, గైస్ ఒకవేళ మీరు ఆఫ్‌లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆఫ్‌లైన్ పేమెంట్‌ని ఎలాగ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో, మీరు ఒకసారి ఏపీఎస్‌లో రిజిస్టర్ చేసుకొని ఆఫ్‌లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలి వాళ్ళకి మనీ పంపియడానికి. సో, అవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే ఏపీఎస్ వెబ్‌సైట్‌లోకి మీరు వెళ్లారనుకోండి. ఇక్కడ మీ పర్టిక్యులర్ సినారియోకి నేను ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మీరు బ్యాచిలర్స్ అయిపోయి ఏపీఎస్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారనేది కన్సిడర్ చేస్తాను. సో, ఆ సిట్యుయేషన్‌లో ఇక్కడికెళ్ళేసేసి గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌లో చెక్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, చెక్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి పోస్ట్ ద్వారా అని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ వి విల్ టాక్ అబౌట్ ఇన్ ఎ సెకండ్. అండ్ కిందకెళ్ళారనుకోండి కంప్లీట్‌గా ఇక్కడ వాళ్ళు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేసారు. సో, ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒకసారి పేమెంట్ గనక చేసేసారంటే అండ్ రిమెంబర్ పేమెంట్ చేసేటప్పుడు ఈ పేమెంట్ మీదేనని ఎలాగ ప్రూవ్ చేయాలి అనంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దానికి. ఏపీఎస్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లో మీకు యూనిక్ టోకెన్ ప్రొవైడ్ చేస్తారు. సో, యూనిక్ టోకెన్ ఈస్ జస్ట్ పర్టిక్యులర్ ఫర్ యూ అనమాట. సో, ఈ రిఫరెన్స్ తీసుకొని మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్‌లో ఈ యూనిక్ టోకెన్ ప్రొవైడ్ చేయండి. సో దట్ వాళ్ళకి మీరు చేస్తున్న పేమెంట్ పర్టిక్యులర్‌గా మీకోసం అనేసేసి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, అక్కడితో కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో, అదనమాట 2 టైప్స్ ఆఫ్ పేమెంట్ పాసిబిలిటీస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫైనల్ స్టెప్‌కి వచ్చేసాము. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పేమెంట్ ప్రాసెసింగ్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పోస్ట్ ద్వారా పంపియాలి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లియర్‌గా ఎఫ్ఏక్యూస్‌లో మెన్షన్ చేశారు. జస్ట్ మేము ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నాము. మాకు ఏపీఎస్ సర్టిఫికేట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయమాకండి. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ చెక్ లిస్ట్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని వాళ్ళకి పేపర్ ఫార్మాట్‌లో పోస్ట్ ద్వారా పంపించిన తర్వాతే మీరు ప్రాసెసింగ్‌లో ఉంటారనమాట. మీ రోల్ వచ్చినప్పుడు మీ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఏం జరగదు. సో, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ పంపియాలనే ఇన్ఫర్మేషన్ మనం డౌన్‌లోడ్ చేసుకున్న చెక్ లిస్ట్ ఫస్ట్ పేజ్‌లో క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. లెట్ us గో త్రూ వన్ బై వన్. సో, ఇక్కడికొచ్చేసి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కనుక చూసినట్లయితే మీరు దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ వెళ్దాము. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్‌తో మీకు ఏపీఎస్ వెబ్‌సైట్‌లో మీరు ఏదైతే ఫిల్ చేశారో రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ వీటన్నిటితో ఒక పీడీఎఫ్ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాని మీద మీదేదైనా సైన్ అవసరం అయితే సైన్ ఉంటే సైన్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్. అండ్ వన్ మోర్ థింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాస్‌పోర్ట్ సైజ్డ్ ఫోటో నాట్ ఓల్డర్ దాన్ 6 మంత్స్. దట్ ఈస్ నథింగ్ బట్ మీరు డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏందంటే మీరు అప్లోడ్ చేసే లెస్ దాన్ 30 కేబీ ఉన్న పిక్చర్ ఏదైతే ఉంటుందో అది నాట్ ఓల్డర్ దాన్ 6 మంత్స్. అంటే లాస్ట్ 6 మంత్స్‌లో తీపించుకున్న ఫోటో అప్లోడ్ చేయండి.
అండ్ గోయింగ్ టు ద సెకండ్ స్టెప్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏపీఎస్ ఫీ ట్రాన్స్ రిసిప్ట్ అనమాట. ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. మీ డీటెయిల్స్ క్లియర్గా అవైలబుల్ ఉంటాయి ఏపీఎస్ వెబ్సైట్లో, మీరు ఆన్లైన్ పేమెంట్ కన్ఫర్మ్ చేశారు అనేసి. లేదు, ఒకవేళ మీరు ఆఫ్లైన్ పేమెంట్ తీసుకున్నా, మీ పేమెంట్ ఏదైనా మధ్యలో ప్రాబ్లం వచ్చేసి కట్ అయ్యి కన్ఫర్మేషన్ లేకపోయినా కానివ్వండి, దాని రిసీట్ ఏదైతే ఉంటుందో మీ నెట్ బ్యాంకింగ్లో లేదా యూపీఐ చేస్తే యూపీఐ రిసీట్ కానివ్వండి, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసినా కానివ్వండి, ఆ రిసీట్ తీసుకొని దాన్ని కూడా ఒక కాపీ ప్రింట్ చేసే పేపర్ని దాన్ని కూడా అటాచ్ చేయండి. అది సెకండ్ స్టెప్. సో థర్డ్ స్టెప్లో వాళ్ళు అడుగుతుంది మీ ఆధార్ కార్డు విత్ లింక్డ్ మొబైల్ నెంబర్. సో మనకి రీసెంట్గా చాలాసార్లు ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్కి లింక్ చేయమని అడిగి ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఐ థింక్ లింక్ దర్ మొబైల్ నెంబర్ విత్ ఆధార్ కార్డ్. సో మీ ఆధార్ కార్డ్ని ఒక కాపీ తీసుకొని అది ప్రొవైడ్ చేయండి. అండ్ ఫోర్త్ స్టెప్లో కాపీ ఆఫ్ యువర్ పాస్పోర్ట్, ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్. సో ఫస్ట్ పేజ్ అంటే మీ ఫోటో ఉంటుంది, కొంచెం మీ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అట్లాగే సెకండ్ పేజ్ ఆర్ లాస్ట్ పేజ్ అంటే ఏంటంటే అక్కడ మీ అడ్రస్ ఆ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో ఈ 2 పేజెస్ని 2 కాపీస్ లాగా తీసుకొని అది కూడా ప్రొవైడ్ చేయమని అంటున్నారు. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసేసి కాపీ ఆఫ్ క్లాస్ 10th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్. మార్క్ షీట్, సర్టిఫికేట్ ఇవన్నీ బేసిక్గా మనకి 10th క్లాస్కి ఒకటే సర్టిఫికేట్ వస్తుంది. సో దాని కాపీ ప్రొవైడ్ చేయండి. అట్లాగే స్టెప్ 6లో +2కి ఆ క్లాస్ 12కి ఇంటర్మీడియట్కి కావాల్సిన సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి ఒక కాపీ. అండ్ 7th స్టెప్లో కాపీ ఆఫ్ క్లాస్ 12th అడ్మిట్ కార్డ్ ఇఫ్ అవైలబుల్. అడ్మిట్ కార్డ్ అనేది ఏమి ఉండదు మనకి, బేసిక్గా మన దగ్గర ఉండేది మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్, అవి కూడా 2 ఒకటే అనమాట. సో అది సరిపోతుంది, అవసరం లేదు 7th స్టెప్. అండ్ 8th స్టెప్లో కాపీ ఆఫ్ మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్. అండ్ అది రిలవెంట్ అనమాట 9th స్టెప్. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ సినారియో కన్సిడర్ చేశాం కాబట్టి బ్యాచిలర్స్లో ఆల్మోస్ట్ అందరికి 8 సెమిస్టర్స్ ఉంటాయి. సో 8th సెమిస్టర్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్కి మార్క్ షీట్ని ఇండివిజువల్గా అప్లోడ్ చేయండి, పంపించండి వాళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక ఒకవేళ బ్యాచిలర్స్ చదువుతూ ఉండండి, మేబీ 6th సెమిస్టర్ కానీ 7th సెమిస్టర్ ఆర్ 8th సెమిస్టర్లో ఉన్నారు, దానికోసం మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదంటే దాన్ని బోనఫైడ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు అనుకుంటాను. సో దీన్ని బేసిక్గా మీ ఎగ్జామినేషన్ వింగ్ దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి, మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో అక్కడికి మీరు ఎంతవరకు అయితే సెమిస్టర్స్ కంప్లీట్ చేసి ఏ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారో, ఈ డీటెయిల్స్, యూనివర్సిటీలో చదువుకున్నాడని ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అది సరిపోద్ది అని అంటున్నారు. ఒకవేళ మీరు బ్యాచెస్ చదువుతూ అప్లై చేస్తే, అయిపోతే మీకు ఆల్రెడీ డిగ్రీ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి ప్రొవైడ్ చేయండి కాపీస్. అండ్ 10th స్టెప్లో కాపీ ఆఫ్ మాస్టర్స్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నమాట. ఒకవేళ మాస్టర్స్ కూడా ఇండియాలో మీరు చేసి ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, ఆ సర్టిఫికేట్స్ కూడా. అండ్ 11th స్టెప్లో కాపీ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్, జర్మన్ అండ్ ఆర్ ఇంగ్లీష్. ఆబ్వియస్లీ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇంగ్లీష్ డీటెయిల్స్ అడిగారు వాళ్ళు, ఏదో టోఫెల్స్ కానీ ఐఎల్టీఎస్ కానీ ఉందా అనేసి. అక్కడ కనుక మీరు ఏదన్నా ప్రొవైడ్ చేసి ఉంటే ఉంది అనేసి దానికి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి మీరు. అండ్ అట్లాగే జర్మన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం లేదనుకుంటాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర కనుక ఉందనుకోండి, దాన్ని కూడా ఒక కాపీ తీసి నీట్గా అప్లోడ్ చేయండి వాళ్ళకి పంపించేటప్పుడు. అండ్ 12th స్టెప్లో కాపీ ఆఫ్ సైన్డ్ స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్, జర్మన్ అండ్ ఆర్ ఇంగ్లీష్. సో ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ ఏపీఎస్ వెబ్సైట్కి వెళ్ళామనుకోండి, మన రిక్వైర్మెంట్స్ చెక్ లిస్ట్ పేజ్లో ఫస్ట్ థింగ్ అవైలబుల్ ఇదే అనమాట, స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, మీ పేరు అండ్ దెన్ యు ఆర్ సైనింగ్ దిస్ డాక్యుమెంట్ అనేసి. అండ్ ఇది ఖచ్చితంగా కావాలి, ఇది కూడా ప్రొవైడ్ చేయండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏపీఎస్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. అది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఊరికి ఎడిటింగ్ చేసుకోవడానికి లేదంటే వాళ్ళకి మెయిల్ చేసి నేను పంపించేసాను డాక్యుమెంట్స్ మీకు పోస్ట్ ద్వారా, ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను రియలైజ్ అయ్యాను కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి అనేసి, ఇదంతా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ సింగిల్ షాట్ అనమాట. సో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. అండ్ ఈ 12 స్టెప్స్లో ఉన్నట్టు మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో మీ సిచ్యువేషన్ ప్రకారం అన్నీ క్లియర్గా కాపీస్ తీసుకొని రెడీగా ఉండండి పోస్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు 2 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇవి ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు సెకండ్ పేజ్లో చూసారంటే ఈ చెక్ లిస్ట్లో మీరు ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలని అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేసేసారు అనమాట. సో అది ఎక్కడుందంటే బేసిక్గా ఇది చూడండి ఇక్కడ, కైండ్లీ డు నాట్ సెండ్ ఎనీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్. సో నో నీడ్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, అన్ని ఫోటో కాపీస్ తీసి జస్ట్ కాపీస్ పంపిస్తే చాలు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అటెస్టేషన్ అవసరమా, వీటికి నోటరైజేషన్ అవసరమా ఈ డాక్యుమెంట్స్కి అనే దానికి వాళ్ళు ఆల్రెడీ
ఇక్కడ మెన్షన్ చేశారు ఆన్సర్, డాక్యుమెంట్స్ అండ్ అటెస్టేషన్ ట్రాన్స్లేషన్ అనేసి. ఇన్ ద కేస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ ఇన్ ఇంగ్లీష్, వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు అటాచ్ ఎ నోటరైజ్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఫార్మాట్, అండ్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఇంగ్లీష్ నీడ్ నాట్ బి ఆథరైజ్డ్ అండ్ నోటరైజ్డ్ అనమాట. సో మీ కనుక ఆల్రెడీ నాకు తెలిసి అన్ని డాక్యుమెంట్స్ ఉండేది ఇంగ్లీష్లోనే. ఒకవేళ ఏదైనా ఇండియాలో స్టేట్స్లో పక్క స్టేట్లో చదువుకుని ఉన్నట్లాగా ఏదైనా వేరే లాంగ్వేజ్లో ఉంటే వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకొని అటెస్టేషన్ చేయించుకోండి, అండ్ అట్లాగే నోటరైజేషన్ చేయించుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఇవి అన్ని ఫాలో అయ్యారంటే మీరు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. అండ్ దెన్ వాళ్ళకి దీంతో పాటు చెప్పినట్టు క్లియర్గా ఫీ ట్రాన్స్క్రిప్ట్స్, ఇవి ఏదన్నా ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఇబ్బంది ఏం లేదు, వాటిని జస్ట్ అటాచ్ చేయండి, పోస్ట్ చేయండి. వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు జస్ట్ మేక్ షూర్ దట్ యువర్ గోయింగ్ విత్ సమ్ గుడ్ క్యారియర్ అనమాట. ఈ ఇండియా పోస్ట్ వెళ్తే వెళ్ళమాకండి. ఇండియా పోస్ట్ అంత మంచిగా డెలివర్ చేస్తుందో లేదో తెలియదు, బట్ కానీ ఈ ప్రైవేట్ ఉంటాయి కదా, డిహెచ్ఎల్ కానీ డిటిడిసి కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెరీ ఇంపార్టెంట్గా మీకు ట్రాకింగ్ ఉండే పోస్టే తీసుకోండి. ఒక 100-200 రూపీస్ ఎక్కువైనా కానివ్వండి, ఏం వరి అవ్వకుండా ట్రాకింగ్ ఉండే తీసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఏపీఎస్కి డెలివర్ చేస్తారో వాళ్ళు, అప్పుడు ఎగ్జాక్ట్గా మీకు కన్ఫర్మేషన్, అట్లాగే ఆల్ ద వే మీరు ప్రాసెస్ని కంప్లీట్గా డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేశాను అనమాట. సో ట్రాకింగ్ ఉండేటట్లే తీసుకోండి పోస్ట్, అండ్ దెన్ పోస్ట్ చేసేయండి. సో మీరు ఎక్కడ ఎవరికి పోస్ట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఎక్కడ ఉందంటే అగైన్ ఏపీఎస్ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు వాళ్ళు. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఏపీఎస్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మీరు, సో ఇక్కడ అవర్ లొకేషన్ ఇస్ దిస్ అనమాట, గేట్ నెంబర్ 3 డిఎల్టీఏ కాంప్లెక్స్, ఆర్కే ఖన్నా స్టేడియం, 1 అఫ్రికా అవెన్యూ. సో నెంబర్ ఇచ్చేసి న్యూఢిల్లీ, ఇండియా. సో ఎక్కడికి మీరు పంపించాలి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ ఎ మెయిలింగ్ అడ్రస్ ఓన్లీ, నో పబ్లిక్ డీలింగ్స్ విల్ బి ఎంటర్డ్ అట్ ద ఆఫీస్. అంటే మీరు ఓన్లీ పోస్టే పంపించగలరు, మీరు అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాలి, నేను కొంచెం చేంజెస్ నేను అది చేసుకోవాలంటే పాసిబిలిటీ అవ్వదని క్లియర్గా చెప్తున్నారు. సో అదనమాట ప్రాసెస్. కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు ఈ చెక్ లిస్ట్లో. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెకండ్ పేజ్లో మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ సెమిస్టర్ చదివినట్లయితే ఆ గ్రేడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు, విచ్ మే నాట్ బి రిలవెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ దాని తర్వాత పాలిటెక్నిక్ ట్రైనింగ్ ప్రాసెస్లో కనుకున్నట్లయితే స్టూడెంట్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకొకటి, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్స్తోనే నాకు తెలిసి కొన్ని కోర్సెస్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. ఐఎల్టీఎస్ టోఫెల్ అడగట్లేదు, బట్ కానీ ఇక్కడ వీళ్ళు దానికి ఈజీగా ఉండదు ప్రాసెస్. మీరు ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ టెస్ట్ తీసుకోవాలి. ఇదర్ అట్లీస్ట్ ఇది వీసా ప్రాసెస్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, విచ్ ఇస్ ఆల్సో నాట్ రిలవెంట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెరిఫికేషన్ గురించి. మీరు అప్లై చేసిన తర్వాత ఏపీఎస్కి ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ దే హ్యావ్ టు వెరిఫై. సో ఈ వెరిఫికేషన్ కోసము ఖచ్చితంగా వాళ్ళు మీ స్టూడెంట్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని, మీ స్టూడెంట్ ఇంటర్ఫేస్ ఏదైనా ఉంటే యూనివర్సిటీ వాళ్ళది, దాంట్లో లాగిన్ అయితే అక్కడన్నా చెక్ చేసుకుంటారు మీ సర్టిఫికేట్స్, మీ గ్రేడ్స్, వీటన్నిటిని. అపార్ట్ ఫ్రమ్ దట్ గుర్తుంది కదా, మనం ఒక ప్రొఫెసర్ ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేసాము. సో అతనికైనా కానీ వాళ్ళు వెరిఫికేషన్ కోసం మెయిల్ సెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అందుకని మీరు ఏ ప్రొఫెసర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో తనకి మీరు కొంచెం తెలుసు మంచిగా, అండ్ అట్ ద సేమ్ టైం అండ్ అట్లాగే తనకి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్ ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ క్వైట్ ఆఫ్టెన్, there may be information coming from the APS certificate agency just asking for you to confirm details or provide some information అన్నట్లు. సో అది కనుక మిస్ అయిందంటే ఏదో తలకాయ నొప్పి చేయడానికి ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డూ నాట్ గో త్రూ దిస్ ఆల్ అన్నెసెసరీ సిచ్యువేషన్స్ అనమాట. క్లియర్గా మీ ప్రొఫెసర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ మీకు ఎవరు ప్రొఫెసర్స్ లేదనుకుంటే ఇందాక ఇన్ఫార్మ్ చేసినట్లుగానే క్లియర్గా మీ ఎగ్జామినేషన్ వింగ్ లేదంటే మీ యూనివర్సిటీ కాంటాక్ట్ ఈమెయిల్స్ ఉంటుంది, అంతకుమించి ఏం చేయలేరు కదా మీరు. బట్ కానీ బ్లాంక్గా వదిలేమాకండి ఆ ఫీల్డ్. సో అదనమాట ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ చెక్ లిస్ట్లో ఉన్నది, అంతకుమించి ఏం లేదు. సో ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా ఫాలో అయితే మీరు డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి అన్నీ క్లియర్గా తెలుసు కాబట్టి మీకు ఈజీగా ఏపీఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు. సో గాయస్, అది కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఐ రియలీ హోప్ దట్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ అయ్యాను అనుకుంటే దాన్ని కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఏ అయితే డౌట్స్ ఉంటాయో వాటన్నిటిని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. If it is not possible or if it is required, we'll conduct one more session or one more video explaining all the doubts that you guys have. The main intention is to make this process very smooth for you so that you will be able to apply for the APS certificate just like that. So I'll see you guys in the next one. Until then, adios.